హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు మన కిచెన్లో మంచి నోరూరించే హనీ చిల్లీ పొటాటోని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఇలా సాయంత్రం వేళలో చేసుకొని తినండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. చేసుకోవడం కూడా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఎలా చేయాలో వీడియోలకు వెళ్ళి చూసేయండి. ముందు ఇక్కడ మీడియం సైజులో ఒక 4 బంగాళదుంపల్ని తీసుకున్నానండి. ఈ బంగాళదుంపల్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని పైన ఉన్న పొట్టుని ఇలా రిమూవ్ చేసుకోవాలి. ఇలా పొట్టు అంతా కూడా రిమూవ్ చేసేసుకున్నాక దీన్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని మనము ఇలా మధ్యలోకి కట్ చేసుకోవాలండి. మనం ఫ్రెంచ్ ఫ్రైస్కి ఏ విధంగా కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకోవాలండి. ఈ బంగాళదుంపల్ని ఇలా మనము మధ్యలోకి కట్ చేసుకోవడం వలన ఇవి చక్కగా ఫ్రై అవుతాయండి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపించినట్టుగా కట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఈ మందంతో కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా మనం తీసుకున్న బంగాళదుంపలన్నీ కూడా ఇదే విధంగా కట్ చేసేసుకొని వీటిని రెడీగా పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోకి కొంచెం వాటర్ని వేసేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని వీటిని హై ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో 2-3 నిమిషాల వరకు ఉడికించుకోవడం వలన మనం చేసే ఈ హనీ చిల్లీ పొటాటో అనేది క్రిస్పీగా వస్తాయండి. అలానే ఇవి త్వరగా ఉడుకుతాయి ఫ్రెండ్స్. ఇలా ఒక 2-3 నిమిషాలు ఉడికించుకున్నాక ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక ఒక 1/2 టీ స్పూన్ ఉప్పుని అలానే ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉప్పు మిరియాల పొడి వేయడం వలన మనం చేసే ఈ ఫ్రెంచ్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఇలా బాగా కలిసాక నెక్స్ట్ ఇందులోకి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. అలానే ఫ్రెండ్స్ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని కూడా వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీ దగ్గర ఇక్కడ కార్న్ఫ్లోర్ లేకపోతే అచ్చంగా మైదా పిండి బియ్యం పిండితోనైనా మిక్స్ చేసుకోవచ్చండి. ఇలా ఇదంతా కూడా బాగా కోట్ అయ్యేలా చేసుకోవాలి. ఇలా మనకు కొంచెం పిండి పిండిగా ఉంటే కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తానికి మన కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఫ్రెండ్స్. ఇలా మిక్స్ చేసుకున్న వీటిని పక్కన పెట్టేసుకొని మనం నెక్స్ట్ ప్రాసెసింగ్ ఏంటో చూద్దామండి. నెక్స్ట్ మరొక బౌల్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని మరో 2 టేబుల్ స్పూన్ల వరకు మైదా పిండిని వేసేసుకోవాలండి. అలానే ఇందులోకి ఉప్పుని కొన్ని వాటర్ని వేసేసుకొని ఇక్కడ కూడా పిండి ముద్దలు లేకుండా ఇలా కలుపుకున్నాక దీన్ని కూడా రెడీగా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది మీడియంగా హీట్ అయ్యాక మనము ముందుగానే కలిపి పెట్టుకున్న పిండిలోనే డిప్ చేసుకుంటూ ఈ ఫ్రైస్ని వేసుకోవాలండి. వీటిని మీడియం టు లో ఫ్లేమ్లో బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయ్యాక వేరొక బౌల్లోకి వేసేసుకొని మనము కలిపి పెట్టుకున్న పిండి మొత్తం కూడా ఇదే విధంగా ఫ్రెంచ్ ఫ్రైస్లా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని అన్నిటిని పక్కన తీసేసుకుందామండి. నెక్స్ట్ మనము సెకండ్ టైం డీప్ ఫ్రై చేయడానికి ఆయిల్ అనేది హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంటని హై ఫ్లేమ్లోకి పెట్టేసుకొని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ని మరోసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా సెకండ్ టైం కూడా ఫ్రై చేయడం వలన మనం చేసే ఈ హనీ చిల్లీ పొటాటో అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అలానే తినేటప్పుడు క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 2-3 నిమిషాలు క్రిస్పీగా అయ్యాక ఆయిల్లో నుంచి సపరేట్ చేసేసుకొని ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇవి మరింత టేస్టీగా రావడానికి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసుకుందామండి. ఇలా నువ్వులు ఫ్రై చేసుకొని ముందుగానే పక్కన పెట్టేసుకుందాం. నువ్వులని ఆయిల్లో అస్సలు ఫ్రై చేసుకోకూడదండి. లో ఫ్లేమ్లో నువ్వులను బాగా ఫ్రై చేసేసుకున్నాక వీటిని కూడా ఒక ప్లేట్లోనికి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి కట్ చేసిన పచ్చిమిర్చిని వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందామండి. ఫ్రెండ్స్ ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు వేయడం మర్చిపోయానండి. మీరు కంపల్సరీగా వెల్లుల్లిపాయలను సన్నగా తరిగి వేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఫ్రెండ్స్ ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయే వరకు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనము అంతా కూడా హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు షెజ్వాన్ సాస్ని వేస్తున్నానండి.
మీ దగ్గర కనుక షెజ్వాన్ సాస్ లేకపోతే చిల్లీ సాస్నైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కారం మాత్రం అస్సలు వేయకండి. అలానే మరో 2 టేబుల్ స్పూన్ల వరకు టమాటా కెచప్ని వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మనము సాసులు వేసేటప్పుడు మంటని పూర్తిగా లో ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలండి. అలానే మరో టీ స్పూన్ వరకు వెనిగర్ని, మరొక టీ స్పూన్ వరకు డార్క్ సోయా సాస్ని, రుచికి సరిపడా ఉప్పుని వేసేసుకొని మంటని హై ఫ్లేమ్లోని పెట్టేసుకొని బాగా టాస్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఈ రెసిపీ అంతా కూడా మనం హై ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. అప్పుడే మనకు స్మోకీ ఫ్లేవర్ అనేది వచ్చి టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు నచ్చితే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మిరియాల పొడి అనేది పూర్తిగా ఆప్షనలేనండి. మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చండి. ఇలా మిరియాల పొడి వేసాక బాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలండి. ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్‌ఫ్లోర్‌ని కలుపుకున్న వాటర్‌ని వేసానండి. మరొక హాఫ్ కప్పు వరకు వాటర్‌ని వేసేసుకొని వాటర్‌ని బాగా మరిగించుకోవాలి. ఇక్కడ వాటర్ అనేది మరి ఎక్కువగా వేసుకోకూడదండి. చూసి వేసుకోండి. మనకు థిక్ గ్రేవీ అనేది రావాలండి. ఇక్కడ వాటర్ అనేది మరి ఎక్కువగా అయితే మనం చేసిన ఈ స్నాక్ అనేది అంత క్రిస్పీగా రాదు ఫ్రెండ్స్. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్‌ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మంటని హై ఫ్లేమ్‌లోనే పెట్టేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు హనీని వేస్తున్నాను ఫ్రెండ్స్. హనీ అనేది కంపల్సరీగా వేయాలండి. మనం చేసే ఈ స్నాక్ రెసిపీలో హనీ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మిక్స్ చేసేసుకోవాలండి. మంటని హై ఫ్లేమ్‌లోనే ఉంచేసుకోవాలి ఫ్రెండ్స్. లాస్ట్‌లో మనము ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులను వేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులోకి కొత్తిమీరను కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం సర్వ్ అవుట్ చేసుకోవడమే ఫ్రెండ్స్. ఇలా చేసుకున్న ఈ హనీ చిల్లీ పొటాటో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినే ఈ స్నాక్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.